జమ్మూ కాశ్మీర్లో దోడలో భారీ వర్షాలు దడపుట్టిస్తున్నాయి. వరదలు ఇప్పటివరకు 4 మృతి చెందగా 15 ఇళ్లు ధ్వంసమయ్యాయి. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. జమ్మూ శ్రీనగర్ హైవే మూసేశారు. జమ్మూ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైంది. జమ్మూ కాశ్మీర్, హిమాచల్, పంజాబ్, హర్యానా రెడ్ అలర్ట్ ఇచ్చారు. మరోవైపు వైష్ణోదేవి యాత్ర మార్గంలో కొండచెట్లు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 5 మృతి చెందగా మరో 14 మంది గాయాలయ్యాయి. దీంతో వైష్ణోదేవి యాత్ర నిలిపేశారు. వైష్ణోదేవి యాత్ర మార్గంలో రాకపోకలు బంద్ అయ్యాయి. పూర్తి వివరాలు ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా లైవ్లో చెబుతారు. కళా, ప్రస్తుతం ఎలా ఉంది? జమ్మూ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదైందని చెప్తున్నారు. ప్రస్తుతం వైష్ణోదేవి యాత్రికుల భక్తుల పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎలాంటి అలర్ట్స్ ఇస్తున్నారు? సతీష్, ఏదైతే వైష్ణోదేవి యాత్రకు సంబంధించినది మధ్యాహ్నం అంటే ఉదయం నుంచి కూడా వైష్ణోదేవి యాత్రకు సంబంధించిన రెండు మూడు రోజుల నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తున్నటువంటిది ఉత్తరాదిన. దాదాపు మనకు హిమాచల్ అనుకోవచ్చు, తర్వాత ఏదైతే సిమ్లా, తర్వాత కులు, మనాలి ఈ ప్రాంతాలంతా కూడా భారీ వర్షాలు ఉన్నాయి. అయితే ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే వైష్ణోదేవి యాత్రకు చాలా మంది కూడా భక్తులు కూడా వెళ్తూ ఉంటారు. అయితే మనకి ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటిది, వైష్ణోదేవికి ఎవరైతే వెళ్ళేటటువంటి అంటే చాలా మంది ఇక్కడ మనకు కట్రా నుంచి కూడా వైష్ణోదేవికి వెళ్ళేటటువంటి వాళ్ళు చాలా వేల మంది కూడా ప్రయాణిస్తుంటారు, ఢిల్లీ నుంచి కూడా. అయితే ముఖ్యంగా ఇక్కడ అంటే వైష్ణోదేవికి వెళ్ళేటటువంటి మార్గం అనుకోవచ్చు, కొండ చర్యలంతా కూడా విరిగిపడి దాదాపు మనకి ఇప్పుడు అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా 5 మృతి చెందారు. దాదాపు 14 మంది కూడా గాయాలైనట్లుగా అధికారులు కూడా చెప్పడం జరిగింది. వారిని కట్రా హాస్పిటల్ కూడా తరలించారు. అయితే ముఖ్యంగా అక్కడ ఉండేటటువంటి వైద్య సేవలు కూడా అందిస్తున్నారు. అయితే ఈ కొండ చర్యలు విరుగుపడినటువంటిది అనుకోవచ్చు, అటు మనకి హిమాచల్ అనుకోవచ్చు, ఉత్తరాదిన వచ్చేసేసి దరాలి ప్రాంతము మనకి ఉత్తరాఖండ్లో జరిగింది. అది మరొకటి జమ్మూ తావి, తర్వాత కులు, మనాలి పలు ప్రాంతాల్లో కూడా మనకి క్లౌడ్ బస్ట్ అవుతుంది. ఒకవైపు వాతావరణంలో మార్పుల వలన ఒకవైపు అవుతుంది, కానీ ఇక్కడ మనకు ఏదైతే వైష్ణోదేవి సంఘటన మాత్రము దాదాపు అంటే ట్రక్స్ వెళ్తున్నటువంటిది, ఏదైతే వెహికల్స్ వెళ్తున్నటువంటి మార్గంలో ఈరోజు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో మాత్రం ఇప్పటి వరకు కూడా దాదాపు ఒక 4 వెహికల్స్ వెళ్తున్నటువంటి మార్గంలో కొండ చర్యలు విరిగిపడడంతో ఈ ఘటనలో మాత్రం ఇప్పటి వరకు 5 మంది మృతి చెందారు. దాదాపు 14 మంది కూడా గాయపడినట్లు వారిని కట్రా హాస్పిటల్కి తరలించారు. అయితే మరికొంత కూడా సంఖ్య పెరిగేటటువంటి అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం మాత్రం వాతావరణ మార్పులతోటి కూడా దాదాపు ఏదైతే వైష్ణవ యాత్రకు సంబంధించింది అనుకోవచ్చు, వారి యాత్రకు వెళ్ళేటటువంటి రోడ్డు మార్గం అంతా కూడా అక్కడ స్టాప్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా గత కొన్ని రోజుల నుంచి కూడా వాతావరణంలో మార్పులు వల్ల కూడా చాలా తీర్థయాత్రలకు వెళ్ళేటటువంటి అనుకోవచ్చు, మనకు కేదార్నాథ్ అనుకోవచ్చు, తర్వాత ఏదైతే మనకు అమర్నాథ్ యాత్ర వాతావరణం అనుకూలించకపోవడంతో కొన్ని గంటల పాటు కూడా కొన్ని రోజులు కూడా మధ్యలో ఒక 3-4 సార్లు కూడా ఆపడం జరిగింది, నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ఈ రోజు కూడా వైష్ణవ యాత్రకు సంబంధించింది జమ్మూ కాశ్మీర్ ప్రాంతంలో నదులు పొంగి పొర్లుతున్నటువంటిది అనుకోవచ్చు. అయితే ఈ రోజు జరిగినటువంటి ఘటన చాలా అంటే రద్దీ ఎక్కువగా ఉంది. మరొక వైపు విరిగిపడడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే దాదాపు కొన్ని గంటల పాటు కూడా వైష్ణోదేవి రూటులో వెళ్ళేటటువంటి వెహికల్స్ ని కూడా నిలుపుదల చేశారు. మరి తీర్థయాత్రకు సంబంధించినటువంటి సమాచారం ఇచ్చిన తర్వాతనే ఏదైతే వైష్ణోదేవి అంటే ఆ రూట్లో వెళ్ళడానికి మాత్రమే వెహికల్స్ కు అనుమతి ఉంటుంది. అయితే దాదాపు మనకు రాత్రి 6-7 తర్వాత మాత్రము పైకి వెళ్లేందుకు కూడా ఆ ప్రాంతాలన్నింటినీ కూడా నిలుపుదల చేస్తారు. ఇలాంటి ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఒకవైపు, ఏదైతే ఈ రోజు జరిగినటువంటి ఘటన దాదాపు చాలా మందికి గాయాలయ్యాయి, కొంత వారి పరిస్థితి మాత్రము కొంత క్రిటికల్ గా ఉందన్నటువంటి వార్తలు కూడా వస్తుంది. ఎవరైతే భక్తులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి సమాచారాన్ని కూడా తెలుసుకొని వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా సమాచారాన్ని ఇస్తున్నారు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కళా.